అనుకుంటావా అది కాదురా, కొత్త దారి మొదలవుతుందిరా. శరీరం పడిపోతే ఆత్మ పైకి ఎగురుతుంది, యమదూతల మార్గంలో ప్రయాణం సాగుతుంది. చేసిన ప్రతి పని రికారు అవుతుంది, కనిపించని శక్తి వెంటడుస్తుంది. నవ్వులు నటనైతే పని లేదు అక్కడ, మనసులోని నిజమే తీర్పు ఇస్తుంది అక్కడ. జాగ్రత్తగా బ్రతుకు మనసా, నీ కర్మలే నీతో వస్తాయి చివరా. వెలుగు దారి చీకటి దారి, నీ కళ్ళతుల్లోనే ఉంది గమ్యం సారి. జాగ్రత్తగా బ్రతుకో మనసా, నీ కర్మలే నీతో వస్తాయి చివరా. వెలుగు దారి చీకటి దారి, నీ చేతుల్లోనే ఉంది గమ్యం సారి. ధర్మరాజు సభలో తీర్పు సమయం, ఎవరు రక్షించరు నిజమే ఆధారం. పుణ్యం చేసిన వారికి స్వర్గం దారి, పాపం చేసిన వారికి నరకం తలుపు తెరుచుకుంటుంది. చిన్న తప్పు అయినా పెద్ద ఫలితం, జీతి పన్ను వైపుగా కర్మ లెక్కలు. ప్రతిరోజు నిర్వీర్ణై నీ చేతిలోనే సత్య మార్గం తీసుకుంటే భయం భయుండే. నిన్నటి పనులే రేపటి ఫలితం, నిజం ఒక్కటే కల్మే నీ గమ్యం. వెలుగు దారి చీకటి దారి, నీ చేతుల్లోనే ఉంది గమ్యం సారి. జాగ్రత్తగా బ్రతుకు మనసా, నీ కర్మలే నీతో వస్తాయి చివరా. వెలుగు దారి చీకటి దారి, నీ చేతుల్లోనే ఉంది గమ్యం సారి. ఇప్పుడు బ్రతుకుతున్నావు జాగ్రత్తగా బ్రతుకు, చివరికి నీతో వచ్చేది నీ కర్మలే ఒకటే. జీవితం ఒక ప్రయాణం, పాప పుణ్యాగమనం. చేసిన కర్మలే చూపిస్తాయి మార్గం. మరణం కాదు అంతం, మరో లోకమారంభం. గరుడ పురాణం చెప్తుంది నిజమైన సత్యం. శ్వాస ఆగిన వేళ, ఆత్మ బయలుదేరే వేళ, యమదూతల దారిలో భయమే తోడవుతుంది. ధర్మం చేసిన వాడికి వెలుగే మార్గమవుతుంది, అధర్మం చేసిన వాడికి నరకం ఎదురవుతుంది. తిన్న ప్రతి అన్నం, ఇచ్చిన ప్రతిదానం, లెక్కలన్నీ రాసి తీర్పు ఇస్తాడు ధర్మరాజు. చేసిన చిన్న పాపం పెరిగి పెద్ద శాపం. జాగ్రత్తగా జీవించు, ఇదే జీవ సత్యం. నిన్నటి పనులే రేపటి ఫలితాలు. మంచి చేస్తే స్వర్గం, చెడు చేస్తే నరకం. మన చేతుల్లోనే మన గమ్యం రాసుంది. గరుడ పురాణం మార్గం చూపుతుంది. ఎప్పుడు
బ్రతుకుతున్నావా జాగ్రత్తగా బ్రతుకు చివరికి నీతో వచ్చేది నీ కర్మలే ఒక్కటే